కొద్దిసేపట్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య పోటీ నెలకొంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ పార్లమెంట్ హౌస్ వసుదాలోని రూమ్ నెంబర్ F101లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత కౌంటింగ్ నిర్వహించి ఫలితాన్ని అధికారులు ప్రకటించనున్నారు. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులున్న రాజ్యసభ, లోక్సభ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎలక్టోరల్ కాలేజీలో 788 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో 782 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు, రాజ్యసభకు నామినేటెడ్ అయిన 12 మంది, లోక్సభ ఎంపీలు 543 మంది ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్నారు. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎన్నిక హోరాహోరీగా అక్కడైతే మాత్రం అభ్యర్థులు తలపడుతున్నారు. ఒక పక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థి తరపున, మరో పక్క ఇండి కూటమి అభ్యర్థుల తరపున అయితే మాత్రం హోరాహోరీని అయితే మాత్రం ఇక్కడ ఎన్నికల విధి విధానాలు అయితే కొనసాగుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ ద్వారా అందిస్తారు. కళ, చెప్పండి, ఏంటి అక్కడ ఈరోజు అంటే 10 గంటలకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ తాజా పరిస్థితి ఏంటి? యా రవి, వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అంటే కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మనం ప్రస్తుతం పార్లమెంటు ప్రాంగణంలో ఉన్నాము. ప్రస్తుతము నా వెనకాల ఉన్నటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు. దాదాపు హై సెక్యూరిటీ మధ్య ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ మొత్తం సెంట్రల్ ఢిల్లీకి సంబంధించినటువంటి ఏరియా అంతా కూడా పోలీస్ అధీనంలో ఉంది. ఎందుకంటే ఇది ఉపరాష్ట్రపతి ఎన్నిక ఒకవైపు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉదయం నుంచి మనకు రాత్రి వరకు కూడా ఈ సెక్యూరిటీ అన్నది ఒకవైపు, మరొక వైపు దాదాపు కొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు ప్రాంగణానికి చేరుకొనున్నారు. ఉపరాష్ట్రపతి ఏదైతే పోలింగ్ ప్రక్రియలో మొదటి ఓటు వినియోగించుకొని ఈరోజు అంటే పంజాబ్ పర్యటన కూడా ఉన్నది. దాదాపు అక్కడ ఏదైతే ఫ్లడ్ ప్రాంతాలను కూడా ఈరోజు ఆయన ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళనున్నారు. అయితే కొద్దిసేపట్లో మొదటి పోలింగ్ ఓటు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ వినియోగించుకున్నారు. మరి ఇంకొక విషయం ఇక్కడ ముఖ్యంగా మనకు ఏదైతే గత కొన్ని రోజుల నుంచి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసిన తర్వాత ఉపరాష్ట్రపతి పదవికి ఎలక్షన్ కమిషన్ నామినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఒకవైపు ఎన్డీఏ కూటమి, మరొక వైపు ఇండియా కూటమి మధ్య ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోటీ సాగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇద్దరు కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కావడం అన్నది ఇక్కడ చాలా కీలకము. అందుకే దాదాపు అనేక సమావేశాలు అనుకోవచ్చు. ఒకవైపు అన్ని దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలతో ప్రత్యేక సమావేశాలు జరిపారని కూడా చెప్పవచ్చు. ఇక్కడ చాలా కీలకంగా దక్షిణాది రాష్ట్రాలపై ఎంపీలపై కూడా చాలా ఫోకస్ చేశారని కూడా ఒక కీలకంగా మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు గత కొన్ని రోజుల నుంచి ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటే దాదాపు మనకు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రస్తుత గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ కూటమి అధికార కూటమికి తరఫున పోటీలో ఉన్నారు. అయితే మరొకటి ఇక్కడ తమిళనాడుకు సంబంధించిన, ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఇక్కడ అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇక్కడ మనకు ఇండియా కూటమి తరఫున తెలుగువాడు ఇక్కడ పోటీలో నిలబడ్డం అన్నది ఇక్కడ చాలా కీలకం. అయితే ఇక్కడ మనకు తమిళనాడుకి సంబంధించిన అంటే ఇక్కడ సిపి రాధాకృష్ణను తర్వాత తమిళనాడు ప్రాంతవాసి, అయితే ఇద్దరు కూడా దక్షిణాది ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావడంతో ముఖ్యంగా అన్ని అంటే అటు మహారాష్ట్ర అనుకోవచ్చు, కర్ణాటక అనుకోవచ్చు, కేరళ అనుకోవచ్చు, తమిళనాడు అన్ని ప్రాంతాల ఎంపీలకు మాత్రము దాదాపు ఇప్పటి వరకు కూడా 4-5 సార్లు ఎంపీలతో కీలకంగా కూడా భేటీ జరిగినటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఇటు తెలంగాణకు మనకు అనుకోవచ్చు, తర్వాత
ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కూడా అంటే ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకు తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ ఈ ఓటింగ్కి మాత్రం దూరంగా ఉన్నట్లు కూడా ప్రకటించింది. చూడాలి మరి కొద్దిసేపట్లో ఏదైనా వాళ్ళు మనసు మార్చుకొని ఏదైనా కానీ ఓటింగ్ ప్రక్రియకు వస్తారా అన్నది ఇక్కడ వెయిట్ చేయాలి. కానీ ఇప్పటి వరకు మాత్రము దూరంగా ఉన్నట్లు కూడా ప్రకటించింది. మరొకటి ఇక్కడ మనకు అంటే తెలుగువాడు కావడంతో రాత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అంటే ఇక్కడ అంటే ఒక కాంగ్రెస్ ఎంపీలకు దిశానిర్దేశం చేయడం అన్నది ఒకవైపు, మరొక వైపు తెలుగువాడు కాబట్టి మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలుపుతూ ప్రతి అంశంలో కూడా అంటే ఎంపీలను కలవడంలో కూడా ఇక్కడ ఎంపీ మల్లు రవి, తర్వాత చావల కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఉండి కూడా ఇక్కడ సుదర్శన్ రెడ్డికి కూడా ఎప్పటికప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తూ కాంగ్రెస్ వెన్నంటి ఉన్నటువంటి పరిస్థితి ఒకటి చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇక్కడ ఐటీ శాఖ మంత్రి లోకేష్ దాదాపు నిన్న స్పెషల్గా వచ్చి ఇక్కడ అంటే గతంలో ఒక వారం రోజుల క్రితం కూడా వచ్చేసేసి ఎంపీలతో ప్రత్యేకమైనటువంటి సమావేశం కూడా చేయడం జరిగింది. మరి నిన్న కూడా ఇక్కడికి వచ్చి దిశానిర్దేశం చేసి ఏ విధంగా ఓటింగ్ ప్రక్రియ అనుకోవచ్చు అన్ని అంశాలను కూడా రాత్రి దాదాపు ఒక గంటన్నర పాటు కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం ఒకటి చేయడం జరిగింది. అంటే ఓటింగ్లో ఎలాంటి ఇక్కడ అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనుకోవచ్చు, గతంలో జరిగినటువంటి అనుభవాలను అనుకోవచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి మాత్రం ఎంపీలకు ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఓటింగ్లో ఎలాంటి వాళ్ళకు చిన్న డౌట్స్ ఉన్నా కూడా వాటిని మొత్తం క్లారిఫై చేసే విధంగా కూడా మరి నిన్న రాత్రి కూడా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయడం జరిగింది ఇటు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు. అయితే ముఖ్యంగా బాధితులన్నింటినీ కూడా 18 మంది టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఇక్కడ చాలా కీలకం కానున్నారు. మరొక వైపు వైఎస్ఆర్సీపీ 11 మంది వాళ్ళు కూడా నిన్న ఇక్కడ ఢిల్లీ వేదిక కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా కొద్దిసేపట్లో అక్కడ పార్లమెంటు ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. మొత్తం మీద మాత్రము ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రము 2 తెలుగు రాష్ట్రాలకు ఎంపీలు మాత్రం చాలా కీలకం కానున్నారు. మరొకటి అయితే కొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి అంటే ఇక్కడ పార్లమెంట్ ఆవరణకి కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకునున్నారు. రవి రైట్ కళ అంటే ఇప్పుడు వరకు కూడా బీఆర్ఎస్ 4 అభ్యర్థులు, మరో పక్క 4 సభ్యులు, అలాగే బీజేడీ 7 సభ్యులు ఉన్నారు. వీళ్ళైతే మాత్రం తటస్థంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరో పక్క అంటే ఇటు పక్క ఎన్డీఏ కూటమి, మరో పక్క ఇండియా కూటమికి సంబంధించినటువంటి గతంలో 15 ఓట్లు మురిగిపోయాయి. అంటే అభ్యర్థులు అవగాహన లేక ఇప్పుడైతే 2 కూటములు కూడా అవగాహన కల్పించి అభ్యర్థులకి అంటే ప్రజాప్రతినిధులకి ఎంపీలకి సరైనటువంటి అవగాహన కల్పిస్తున్నారు. అంటే మరో పక్క 2 కూటములు కూడా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భావిస్తుంది. ఏ విధంగా చూడొచ్చు కళ? ఖచ్చితంగా రవి, ఏదైతే గతంలో జరిగినటువంటి అనుభవము దాదాపు గత ఎన్నికల్లో దాదాపు 15 ఓట్ల ఏదైతే అంటే ఒక చిన్న తప్పులు అనుకోవచ్చు, ఒక క్రాసింగ్ ఓటింగ్ అనుకోవచ్చు, గతంలో కొంత అనుభవం లేకపోవడంతో అలాంటివి మిస్టేక్స్ అంటే అలాంటి తప్పులు కూడా జరిగినట్లు కూడా దీనిపై ఒక ప్రత్యేకంగా కూడా 4 సెషన్స్ కూడా ఇక్కడ ఏదైతే పోలింగ్ ప్రక్రియ మీద కూడా ప్రత్యేకంగా ఎన్డీఏ కూటమి అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఒక కీలక అంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. అంటే ప్రత్యేక సెషన్స్ని ఏర్పాటు చేసింది. దాదాపు ఆదివారం రోజు కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా ఈ ఏదైతే ఒక సెషన్స్లో పాల్గొనడం జరిగింది. దాదాపు నిన్న ఆదివారము తర్వాత సోమవారము నిన్న మరొకసారి కూడా మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా పార్లమెంట్ ఆవరణలో కూడా మాక్ పోలింగ్కి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ కూడా మొత్తం మీద మాత్రము ఎలాంటి తప్పులు జరగకుండా ఒకవైపు అంటే ఒక పేపర్ని మర్చడం కానీ, ఒక పెన్నును ఉపయోగించే విధానం కానీ, దాంట్లో ఏదైతే ఏ విధంగా ప్రాసెస్ చేసే విధంగా కానీ మొత్తం అంతా కూడా ఒక ప్రాసెస్ని ఏర్పాటు చేసినటువంటిది. మొత్తం అంతా కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సెషన్స్ ఇచ్చేసి ఆ సెషన్స్ ప్రకారంగానే వాళ్ళని ముందుకు అంటే సలహాలు సూచనలు ఇచ్చే విధంగా కొంతమంది సీనియర్స్ కూడా కూర్చోబెట్టి వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఒక క్లారిఫికేషన్ చేసేటటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి ఎంపీలకు ఇచ్చే విధంగా మాత్రము ప్రత్యేక శ్రద్ధ వహించినటువంటిది.
దాదాపు మనకు దీనికి ఎన్నికల ప్రక్రియ కూడా ఒక కొంతమందిని కూడా ఇక్కడ అంటే అటు ఇండియా కూటమి తరఫున అనుకోవచ్చు, ఇటు ఎన్డీఏ కూటమి తరఫున అనుకోవచ్చు, ఎన్నికల ప్రక్రియ కోసము ఇక్కడ అంటే ఎన్డీఏ తరఫున కిరణ్ రిజిజు, తర్వాత రామ్మోహన్ నాయుడు, తర్వాత శ్రీకాంత్ షిండే ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రక్రియను మొత్తం మీద ఇక్కడ చూసుకునే విధంగా ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోపల వీళ్ళ ముగ్గురికి కూడా బాధ్యత ఇవ్వడం జరిగింది. మరొకటి ఇండియా కూటమి తరఫున మనకు ఇక్కడ మాణిక్యం ఠాకూర్, తర్వాత నాసిర్ హుసేన్, తర్వాత శక్తిసింగ్ గోపాల్ కి వీళ్లకు ఇండియా కూటమి తరఫున లోపల ఏదైతే పోలింగ్ ప్రక్రియ అనుకోవచ్చు, ఏదైనా వాళ్ళకు సలహా సూచనలు ఇచ్చేందుకు కూడా వీరిని ఇండియా కూటమి తరఫున ఎన్నిక చేయడము, వాళ్ళు అంటే ఇండియా కూటమి తరఫున ముగ్గురు, తర్వాత ఎన్డీఏ కూటమి తరఫున ముగ్గురు లోపల పోలింగ్ ప్రక్రియ విధానాన్ని మొత్తం అంతటిని కూడా పరిశీలించున్నారు. అయితే 10 గంటలకు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఓటింగ్ ప్రక్రియ తర్వాత అందరూ కూడా దాదాపు ఆయా పార్టీలకు అనుగుణంగా ఇక్కడికి పార్లమెంటు ప్రాంగణానికి చేరుకుంటారు. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. దాదాపు మనకు అంటే ఇప్పటికే కూడా ఎన్డీఏ కూటమికి చాలా బలం ఉంది అన్నటువంటిది ఒక క్లియర్ పిక్చర్ మాత్రము ఓపెన్ మనకి తెలుస్తున్నటువంటి అంశము. కానీ దానికి ధీటుగా కూడా ఇండియా కూటమి పోటీ పడుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూడొచ్చు రవి. మనకి వెనకాల వచ్చేటటువంటి ఏదైతే అనుకోవచ్చు అంటే ఒక పిఎం వచ్చేటటువంటి సెక్యూరిటీ ముందర కూడా అంతా కూడా సెక్యూరిటీని అలర్ట్ చేస్తున్నటువంటిది కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాదాపు 10 గంటలకు ఇక్కడికి పార్లమెంట్ ఆవరణకు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రైట్, థ్యాంక్ యూ కళ.